నమస్తే మీకోసం నా పేరు మాన్విక్. నేను హైదరాబాద్ నుండి రాస్తున్నాను. హలో మాన్విక్ గారు, హౌ ఆర్ యూ అండి? మాకు బేకరీ ఉంది. లాస్ట్ ఇయర్ వరకు ఆ బేకరీని నాన్నగారే నడిపేవారు. ఆయన కష్టపడి బేకరీని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ మధ్య ఆయనకి హెల్త్ బాగుండడం లేదు, సో పూర్తిగా నాకే హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్ళి నాన్నకు హెల్ప్ చేస్తూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నేను ఈ బేకరీని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో బేకరీ ఐటమ్స్తో పాటు చికెన్ 65, చికెన్ లాలీపాప్స్, చికెన్ పకోడా లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతున్నాను. బాగానే సేల్ అవుతున్నాయి. చికెన్ బ్రెడ్ పకోడా కూడా మెనూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో మీరు చూపించండి అని అడుగుతున్నారు మాన్విక్ గారు. నాన్నగారికి హెల్ప్ చేయడం కోసం, మీరు బేకరీని డెవలప్ చేయడం కోసం నన్ను రెసిపీ అడిగారు కదా, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. చికెన్ బ్రెడ్ పకోడా నేను చాలా బాగా చేస్తానండి. మీరు నన్ను చూడండి, ఫాలో అవ్వండి. బేకరీలో ఖచ్చితంగా చేసి పెట్టండి, సేల్ అవుతుంది. మరి బ్రెడ్ పకోడా చేసుకోవడానికి మనకి బ్రెడ్ కావాలి, అలాగే చికెన్ పెట్టి చేస్తున్నాం కదా, చికెన్ కావాలి. మనం బేకరీ కోసం చేస్తున్నాం కాబట్టి పాడవకుండా ఉండాలి. అందుకని ఫస్ట్ మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నీళ్ళు, అలాగే ఇందులో కాస్తంత ఉప్పు, బోన్స్ లేకుండా బోన్లెస్ చికెన్ మనం ఇందులో వేసుకోవాలి. చికెన్ బాగా ఉడకబెట్టుకోవాలి. మరి చికెన్ ఉడికే లోపల మనం పకోడీకి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం. దానికి ఒక బౌల్ తీసుకోవాలి, అలాగే శనగపిండి కావాలి. శనగపిండి, అలాగే వాము, కొంచెం సోడా, పిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, అలాగే సోడా, పిండికి సరిపడా ఉప్పు. మాన్విక్ గారు, ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం కూడా వేసుకోవాలి. పసుపు, అలాగే కారం. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు ఈ బ్యాటర్. ఈ పిండి మరి పల్చగా కలుపుకోకూడదు మాన్విక్ గారు. మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పిండి ఇలా జారుగా ఉండాలి. చికెన్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన బ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు నూనె కూడా ఒక ప్యాన్లో వేసి వేడి చేసుకుందాం. అలాగే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి. ఒకసారి లైట్గా కలుపుకొని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ప్యాన్ తీసుకొని ఇందులో నూనె పోసుకుంటే అది వేడవుతూ ఉంటుంది. చికెన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మనం చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
చికెన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేడయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలకి చికెన్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఒక బౌల్కి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాన్విక్ గారు, మనం చికెన్ బ్రెడ్ పకోడాలోకి పెట్టుకోవాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లగా అవ్వాలి. స్టఫింగ్ రెడీగా ఉంది. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. స్టఫింగ్ రెడీ చేసేసాం, అలాగే బ్యాటర్ కూడా రెడీగా ఉంది. నూనె కూడా వేడైపోతుంది. ఇప్పుడు మిగిలిందల్లా ఓన్లీ డీప్ ఫ్రై చేయడం. నేను బ్రెడ్ తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంది బ్రెడ్. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్లో ఎగ్ వేసుకోవాలి. ఎగ్ని ఫస్ట్ మనం ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మిశ్రమంలో కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు, ఆ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. మాన్విక్ గారు, ఇలా ఉంటే సరిపోతుంది. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. అందులో మనం అన్ని గరం మసాలా అన్నీ వేసాం కాబట్టి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది, మరీ మైల్డ్గా ఏమి ఉండదు కదా. సో స్టఫింగ్ పెట్టిన తర్వాత బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఇంకొక దాని మీద పెట్టుకుందాం. రెండు బ్రెడ్లలో మనం స్టఫింగ్ చేసి పెట్టుకుంటే మనకి 4 పకోడాస్ వస్తాయి. సో ఈ ప్లేట్ అక్కడ పెట్టేసి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు మనం బ్రెడ్ని మధ్యలో కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉంది బ్రెడ్ కాబట్టి బ్రెడ్ నైఫ్తోనే కట్ అవుతుంది. ఇలా చేతులు అడ్డంగా పెట్టి అలాగే రెండో బ్రెడ్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందే బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం దగ్గరగా తెచ్చుకొని, నూనె చాలా వేడిగా అయిపోయిందని ఇందాక ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని తీసుకొని ఫస్ట్ ఒకవైపు ఉంచుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకొని మరి ఎక్కువగా శనగపిండి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రెడ్కి పట్టుకుంటే సరిపోతుంది.
అలాగే ఇంకొకటి. ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒకవైపు చికెన్ బ్రెడ్ పకోడా చక్కగా వేగింది. ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. జలిగంట రెడీగా పెట్టుకుందాం. మెల్లిగా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా చికెన్ బ్రెడ్ పకోడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బుట్ట రెడీగా పెట్టుకుందాం. రెండోసారి వేసుకున్న బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. బుట్టలో పెట్టేసుకుందాం. మాన్విక్ గారు, మీరు అడిగినట్టుగానే చికెన్ బ్రెడ్ పకోడా నేను చేసి చూపించాను. ముందే చెప్పాను కదా చాలా బాగా చేస్తానని. చాలా బాగా వచ్చాయి కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. అయితే చికెన్ బ్రెడ్ పకోడాని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి మెయిల్ వచ్చింది. మరి మెయిల్లో ఏ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. మనకి నెక్స్ట్ మెయిల్ శ్రీనివాస్ గారు రాశారు. హాయ్, మీకోసం. నా పేరు శ్రీనివాస్ గుండం, హైదరాబాద్ నుండి రాస్తున్నాను. హలో శ్రీనివాస్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? గుత్తి వంకాయ కూర ఎంతో ఫేమస్, మీకు తెలియంది కాదు. గుత్తి వంకాయ కూర చేయమని మా అమ్మాయి చాలాసార్లు అడిగింది. 2-3 సార్లు ట్రై చేశాను. కలర్లోనో, టేస్ట్లోనో, సాఫ్ట్నెస్లోనో ఎక్కడో ఒక చోట మిస్ అవుతుంది. ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్లో చేస్తున్నారు. అవన్నీ చూసి మొత్తానికి కన్ఫ్యూజ్ అయ్యాను. సో గుత్తి వంకాయ కూర కరెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించమని శ్రీనివాస్ గారు నన్ను అడుగుతున్నారు. గుత్తి వంకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు. మీకు కరెక్ట్గా ఎలా చేయాలో చూపించాలి, అంతే కదా. దానిదేముంది శ్రీనివాస్ గారు, పాప కోసం నేను చెప్తాను. మీరు చక్కగా వండి పాపకి తినిపించండి. పాప తిన్న తర్వాత ఏమనిందో మళ్ళీ నాకు మెయిల్ చేయండి. మరి గుత్తి వంకాయ కూర కోసం మనకి వంకాయలు కావాలి. కొంచెం వంకాయలు చిన్న సైజులో ఉండాలి. అందులోనూ నల్ల వంకాయలు అయితే బాగుంటాయండి గుత్తి వంకాయ కూర వండుకోవడానికి. జనరల్గా మనం ఇంట్లో గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు ఏం చేస్తామండి, వంకాయలని కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి చేసుకుంటాం కదా, ఎందుకంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి. అయితే నేను ముందుగానే వంకాయల్ని చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఈరోజు నేను మీకు చూపించేది ఈజీగా అయిపోతుంది, ఇంకా డిఫరెంట్ పద్ధతిలో చూపిస్తున్నాను. నేను ఫస్ట్ హోటల్లో నేర్చుకున్న పద్ధతి నేను మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఎలా చేస్తున్నానో అలాగే పాపకి చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫుల్గా తొడమని కట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ ఒకసారి కట్ చేసిన తర్వాత పురుగులు ఉన్నాయో లేదో మటుకి చూసుకోవాలి. వంకాయలు కట్ చేసుకోవడానికి ఇలా చిన్న చాక్ అయితే ఈజీగా ఉంటుంది. అయితే నేను నీళ్ళల్లో వేయట్లేదు, డైరెక్ట్గా డీప్ ఫ్రై చేయబోతున్నాను. నీళ్ళల్లో వేస్తే మళ్ళీ ఆయిల్లో వేసి ఆయిల్ చల్లగా అయిపోయి మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి డైరెక్ట్గా కట్ చేసిన తర్వాత నూనెలో వేసేసి డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం. మన తెలుగు వాళ్ళు ఏ శుభకార్యం జరిగినా కూడా పాలకూర పప్పు అలాగే గుత్తి వంకాయ ఖచ్చితంగా వండుకుంటాం కదా. వంకాయలు డీప్ ఫ్రై అవుతూ ఉండగా మనం మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇందులో ఎండు కొబ్బరి, అలాగే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు కావాలి. అలాగే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క కూడా కావాలి. ఇంకా పల్లీలు, కొన్ని నువ్వులు కూడా కావాలి.
కొన్ని పల్లీలు, కొంచెం మెంతులు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వెనకాల పెట్టేసుకున్నాం. చక్కగా వేగాలి, అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇప్పుడు మనం లాస్ట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి. అన్ని మసాలాలు చక్కగా వేగాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కావాలి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. అలాగే వంకాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం వంకాయల్ని రెండో వైపు కూడా వేయించుకోవాలి. వేపుకున్న కొబ్బరి, ఇలాచి, లవంగాలు, ధనియాలు, నువ్వులు అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి. మసాలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో పట్టుకున్న మసాలాని వేసుకుందాం. ఈ బౌల్లో వంకాయలు ఫ్రై అయిపోయాయి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. వేయించుకున్న వంకాయలు ఇలా పెట్టేద్దాం. కొంచెం చల్లగా అవ్వాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని, నైఫ్ ఎక్కడ పెట్టా, ఇక్కడ ఉంది, ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే వేసేసుకుందాం. మనం ఎలాగో పేస్ట్ చేస్తున్నాం కదా శ్రీనివాస్ గారు. ఉల్లిపాయల్ని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోవాలి. ఎలాగో వేడి నూనె రెడీగా ఉంది కదా. ఇక్కడ నూనెతో కూడా పని అయిపోయింది. దీన్ని వెనకాల పెట్టుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఒక సింపుల్ తాలింపు చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, కొంచెం ఆవాలు, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, తాలింపు కొంచెం వేగాక ఇందులో మనం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయ పేస్ట్ చక్కగా ఉడుకుతుంది. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ మసాలాలో మనం కొంచెం మసాలా సైడ్కి పెట్టుకొని ఈ మసాలాలో మనం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం సరిపోతుంది. అలాగే పసుపు, కారం,
తగినంత ఉప్పు. ఇవన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇందులో. కొంచెం నీళ్లు వేసుకొని ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకున్న వంకాయల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని వంకాయల్లో స్టఫింగ్ చేసుకున్నాం కదా. ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పొడి పౌడర్ అలాగే కొంచెం మిగిలిపోయిన మసాలా కూడా ఇందులో వేసేసుకొని కొంచెం చింతపండు రసం, ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. కారం, అలాగే ఉప్పు, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకబెట్టుకోవాలి. అది ఉడికే లోపల కిచెన్ని క్లీన్ చేసేసుకుందాం. చింతపండు వేసుకున్న తర్వాత మసాలా, ఉల్లిపాయ పేస్ట్, చింతపండు అన్నీ బాగా ఉడికిన తర్వాత మంచి సువాసన వస్తుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు, అన్ని వంకాయలు మసాలాలో పెట్టుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం పైనుండి వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అయితే అది ఉడికే లోపల నేను బౌల్ తీసుకొచ్చేస్తాను. మనం అందులో వడ్డించుకోబోతున్నాం. ఇప్పుడు గుత్తొంకాయ ఉడికిన తర్వాత పైన నూనెంతా పైకి రావాలి. ఇప్పుడు బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ వంకాయల్ని బౌల్లో వేసేసుకుందాం. మీరు అడిగినట్టుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వేయాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలో గుత్తి వంకాయ నేను చేసి చూపించాను కదా. ఇంకా మిగిలిందల్లా మీరు పాపకు చేసి పెట్టడమే. గుత్తి వంకాయ ఇక్కడ పక్కన పెట్టేసి మనం చికెన్ బ్రెడ్ పకోడా చేసుకున్నాం కదండి మాన్విక్ గారి కోసం, అది కూడా తెచ్చేసుకుందాం. 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా నాకు హ్యాపీగా లెటర్ రాయండి, లేదా మెయిల్ అయినా చేయండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఏ రెసిపీస్ కావాలో టకటక నన్ను అడిగేయండి. చేయడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను మీకోసం.